పూల కుండీలంతా ఒక్క నిమిషం ఇప్పుడు కాదు అట్లా ఒక్క నిమిషం మా కొద్ది వెనక్కి రండి గట్టిగా చప్పట్లు పట్టుకుని అందరూ అండి తీసుకోండి ధ్రువం రాజా వరుణ ధ్రువం కపటు కొట్టిన ఒకసారి గల్లా పెట్టుకుంటారు మీ చేతిలో వేస్తే బాగా ఎప్పుడు ముందుగా గల్లా పెట్టుకుంటున్నారు వాస్తవాలు పొలిటికల్ మనకి మన జిల్లాలోనే ఒక మా రెస్టారెంట్ ఒంగోలులో పోయి తినాలి అంటే ఒకప్పటి నుంచి కూడా ఇప్పుడు కేబీ రెస్టారెంట్ అనేది ఒక పేరుండే బ్రాండ్ అది. అదేవిధంగా దగ్గర 2002లో స్టార్ట్ చేశారు దీన్ని కేబీ రెస్టారెంట్, కేబీ ఈ టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ కూడా 2 హోటల్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఈరోజు మళ్ళా ఇదివరకు ఉండేది మీ తాతగారు మా తాతగారు బలరాం గారు అప్పుడు ఓపెన్ చేశారు. కాబట్టి ఈరోజు పోయినసారి ఉండింది ఇది, తర్వాత మధ్యలో ఆపటం, మళ్ళీ ఇప్పుడు టిఫిన్ సెక్షన్స్ కూడా ఇక్కడ కేబీ రెస్టారెంట్లో పెట్టుకోవటం చాలా సంతోషం. ఎన్నో రకాలతోటి అనుభవం ఉన్న మన వీరయ్య గారు. కాబట్టి పబ్లిక్కి మనకి ప్రజలకి ఏ విధంగా టేస్ట్ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా పెడితే బాగా తింటారు అనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు కూడా వీరయ్య గారు టేస్ట్గా క్వాలిటీలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు నేను కానీ మన బలరాం గారు, విజయ్ గారు అందరం కూడా వచ్చి మళ్ళీ ప్రారంభించాం. తప్పకుండా ఒంగోలులో ప్రజలందరూ కూడా మళ్ళీ మంచి ఇంకో టిఫిన్ సెంటర్ మన కేబీ గారిది ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇంకా బాగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ వీరయ్య గారికి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాం.
అందరికీ నమస్కారం. సో కేబీ రెస్టారెంట్ గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మేము అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు, ఆంజనేయ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇది కేబీ రెస్టారెంట్ అసలు అనేది ఓపెన్ చేయడం జరిగింది బిగినింగ్లో 2002. ఆ తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ దాని బ్రాంచ్, రెండో బ్రాంచ్ కూడా ఇక్కడ పెట్టాం. ఆ తర్వాత టిఫిన్ సెక్షన్లోకి రావడం, దీంట్లో కొన్ని ఈ తర్వాత మళ్ళా కాస్త దీన్ని రెనోవేట్ చేసి టిఫిన్ సెక్షన్ని మళ్ళీ రెస్టోర్ చేయడం జరిగింది. ఈరోజున జనార్దన్ గారు, అదేవిధంగా మన విజయ్ కుమార్ గారు, ఇంకా చంద్రబాబు అందరూ కూడా ఉన్నారు. ప్రత్యేకంగా వేరేది గురించి వేరుగా చెప్పాల్సిన పని లేదు. టేస్ట్ అంటే వేరే అంటే టేస్ట్ అంటే రుచికరంగా ఏ విధంగా ఉండాలనేది అది దాంట్లో నైపుణ్యం ఉంది. ట్రైనింగ్ కూడా పొంది ఉన్నాడు కాబట్టి అందరూ కూడా మంచి కుక్కులు పెట్టుకొని ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా పోతూ ఉన్నారు ఇప్పటి వరకు ఉన్నటువంటి రెప్యుటేషను. అదేవిధంగా ఈ రెస్టారెంట్ కూడా మళ్ళీ మేము ఆంజనేయ గారి బదులు ఆంజనేయ గారి మనవడు వచ్చాడు. ఇద్దరం మళ్ళీ అది కాదు మళ్ళీ ఇప్పుడు జాయింట్ ఇప్పుడు మన తరాలు మారినాయి కదా, తరాలు మారినాయి. ఆ విధంగా ప్రజలందరూ కూడా దీన్ని ఉన్న సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కాసేపు ఫ్యామిలీ స్టూడెంట్ కూడా అవకాశం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన వాటితో మరొకసారి వేరే కావాలని అనలేను, వేరేకి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.